నమస్తే. ఏం చేస్తున్నారు? చూస్తున్నారు కదా! నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను యూఎస్‌లో. ఇండియాలో ఆల్రెడీ డ్రైవింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఇక్కడికొచ్చాను. ఇప్పుడు ఇంకా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. కారు ఉన్నప్పటికీ ఎప్పుడు డ్రైవింగ్ నేర్చుకుందాము, కారు తీద్దాము అని నేను అనుకోలేదు. మొత్తానికి ఇక్కడికొచ్చి డ్రైవ్ చేస్తున్నా అనమాట. అదిగో స్టాప్ బోర్డ్ కనపడింది కదా! అప్పుడు ఒక నిమిషం ఆగాలి. ఆగి అటునుంచి ఇటునుంచి ఎవరైనా వస్తున్నారా లేదా అని చూసుకొని ఎటువైపు వెళ్తున్నామో అటు ఇండికేటర్ వేసుకొని తిరగాలన్నమాట. సో అవన్నీ నేర్చుకుంటున్నా. ఇండియాలో నేను ఎక్కువ డ్రైవ్ చేయలేదు. సో నాకు లెఫ్ట్‌కి, రైట్‌కి అంత తేడా లేదు. ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చున్నా నాకేమంత పెద్ద ఇబ్బంది అనిపించలేదు. అక్కడ బాగా డ్రైవ్ చేసిన వాళ్ళకి ఇది ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. అండ్ ఇక్కడ నాకు గేర్స్ లేవు. ఇక్కడ మాది ఆటోమేటిక్ కార్ అనమాట. సో గేర్స్ వేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ చాలా అవసరం. రోడ్స్ ఏమన్నా బ్లాక్ అయినా రీరూట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ రోడ్లు, ప్రాంతాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి మనం గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొనే వెళ్తాము. ఇదిగో ఇక్కడ రోడ్డు దాటే వాళ్ళకి మనం చాలా హై ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళు వెళ్ళేదాకా ఆగి వాళ్ళు వెళ్ళిన తర్వాత ముందుకెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి రోడ్డుకి స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఒక దగ్గర 30 వెళ్ళాల్సి ఉంటుంది, ఒక దగ్గర 50 వెళ్ళాల్సి ఉంటుంది, ఒక దగ్గర 70 వెళ్ళాల్సి ఉంటుంది. అది చూసుకొని మనం అదే స్పీడ్లో మెయింటైన్ చేసుకోవాలి. అది గూగుల్ మ్యాప్స్లో చూస్తున్నా మనకు తెలుస్తుంది. అండ్ పక్కన సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి, స్పీడ్ లిమిట్ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ లెర్నర్స్ లైసెన్స్ తెచ్చుకున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది పాపాయ్ స్కూల్ అనమాట. స్టూడెంట్ డ్రైవర్ అని పెట్టుకొని ముందు ఈ స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఈ స్కూల్కి ఎలా రైడ్ చేయాలో నేర్చుకున్నాను. ఎందుకంటే పాపాయిని వాళ్ళ నాన్న దింపెళ్ళినా నేను తెచ్చుకునేటట్టు ఉండాలి. తన షిఫ్ట్ ఈవినింగ్ 5 వరకు అవ్వదు. అండ్ పాపాయ్ స్కూల్ ఏమో 3కి అయిపోతుంది. సో నేను తెచ్చుకోవడానికి రెడీ అవుతున్నా. వచ్చిన దగ్గర నుంచి నా మెయిన్ ఫోకస్ అంతా ఈ డ్రైవింగ్ నేర్చేసుకొని స్కూల్ నుంచి పాపాయిని ఇంటికి తెచ్చుకోవడం వరకే పెట్టుకున్నాను. అండ్ ఇండియాలో నాకు బండితోలే అలవాటు. ఏదైనా బండి వేసుకొని తెచ్చుకోవడం అలవాటు. ఇక్కడ చేతులు కాళ్ళు కట్టేసినట్టు అయిపోయింది. బండి లేదు, కారు రాదు. సో నేను మన అవసరం కాబట్టి ఖచ్చితంగా తీసి నేర్చుకోవడం మొదలుపెట్టేశాను. మెల్లమెల్లగా రోడ్ ఎక్కడం, సిగ్నల్స్ చూసుకోవడం, లేన్స్ షిఫ్ట్ అవ్వడం, స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఇండియాలో మనం కారు వేసుకొని అన్ని చోట్లకి వెళ్ళలేదు. బండే చాలా హ్యాపీ అని ఫీల్ అవుతాము, వాడతాము కూడా. కానీ ఇక్కడ కార్ చాలా అవసరం. సో అవసరాన్ని బట్టి మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అలా నేను స్టార్ట్ చేసేసి మొత్తానికి కార్ నేర్చేసుకున్నాను. రేపు చర్చికి వేసుకెళ్దాం అనుకుంటున్నాను మెయిన్ రోడ్ మీద. నేను ఇవాళ కారుని తీస్తూ మెయిన్ రోడ్ మీద గూగుల్ మ్యాప్స్ చూస్తూ చర్చికి వేసుకెళ్ళిపోతున్నాను కారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా మనకి రానిది మనం నేర్చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం. భయం పోతుంది, మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ నేను కారు తీయడానికి చాలా భయపడ్డా. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా అనమాట. సో ఇవాళ ఫస్ట్ నేను కారు బయటికి తీస్తున్నా, చర్చికి వెళ్దాము మెయిన్ రోడ్ ఎక్కి నా అంతటి నేనే అనుకొని స్టార్ట్ అయ్యాను. నేను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. హైవే ఎక్కి 70 స్పీడ్లో వెళ్ళడం, మలుపులు తిప్పేయడం, చిన్న చిన్న ప్లేసెస్లో పార్క్ చేయడం, గూగుల్ మ్యాప్స్ని చూస్తూ కార్ని అణువుగా ఎటైనా తిప్పుకోగలగడం, ఇలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నా ట్రైనర్ ఎవరనుకుంటున్నారు? నా హస్బెండే. ప్రతిరోజు పాపం ఆఫీస్ నుంచి రాగానే నాకు డ్రైవింగ్ నేర్పించేవాళ్ళు. అప్పుడప్పుడు నేను ఇలా వీడియోస్ తీసుకొని సేవ్ చేసుకున్నాను అనమాట. ఇలా నా డ్రైవింగ్ నడుస్తుంది. త్వరలోనే లైసెన్స్ వచ్చేస్తుంది. నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.